ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటి వద్ద ప్రారంభించగలిగే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. నేనిప్పుడు మీకు చెప్పే ఐడియాని మీ పర్సనల్ లైఫ్ లో యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళదాం. నార్మల్ గా మనం ఆరోగ్యకరంగా ఉండాలి అని మంచి ఫుడ్ ని తీసుకుంటాం. ఆ ఫుడ్ లో ఆయిల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మామూలుగా మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు మనలో చాలా మంది ఏ నూనె యొక్క ధర తక్కువగా ఉంటుందో అది మాత్రమే గుడ్డిగా తీసుకుంటారు. కానీ మీరు ఆ నూనె అంత తక్కువ ధరకి ఎలా ఇస్తున్నారో అని అస్సలు ఆలోచించరు. మార్కెట్లో ఒక కేజీ వేరుశనగ ధర సుమారు 100 రూపాయలు. కానీ మనకి 1 లీటర్ నూనె 80 రూపాయలకు ఏ విధంగా వస్తోంది? నార్మల్ గా 1 కేజీ వేరుశనగతో 300 ml ఆయిల్ ని తీయగలం. అలా అయితే 1 లీటర్ ఆయిల్ చేయడానికి 3 కిలోల వేరుశనగ కావాలి. అంటే 300 రూపాయల వేరుశనగ అన్నమాట. సో మనకి వీళ్ళు ఇంత తక్కువకి ఇస్తున్నారు అంటే అందులో ఏదో ప్రమాదం ఉంది అన్నట్టే కదా? అవును ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాడే ఆయిల్ మొత్తం కలుషితమైన ఆయిల్. ఈ ఆయిల్ ని పెట్రోలియం ఇండస్ట్రీలో నుంచి చీప్ గా కొని ప్యాకెట్స్ లో ప్యాక్ చేసి అమ్ముతారు. ఈ ఆయిల్ ని క్రూడ్ ఆయిల్ లో నుంచి తీస్తారు. సో ఈ ఆయిల్ అస్సలు స్వచ్ఛమైన ఆయిల్ కానే కాదు. కానీ మీరు అలాంటి ఆయిల్ ని కొనుక్కుని ప్రతిరోజు వాడుతున్నారు. మీరు అలా చేయడం వలన మీకు ఒక 10 రూపాయలు ఆదా అవుతాయి. కానీ మీకు ఆ నూనె వలన నష్టం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలా పాడు నూనెలు వాడి ఆ హాస్పిటల్స్ లో డబ్బు ఖర్చు పెట్టుకోవడం కన్నా మనం మన ఇంట్లోనే నూనె అన్నది తయారు చేసుకుని వాడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ రోజు మనం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ బిజినెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావలసిన మెషినరీ అండ్ రా మెటీరియల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ అనేది కొనుక్కోవాలి. ఈ మెషినరీకి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. మీరు ఆ లింక్ ద్వారా వెళ్లి మెషినరీని కొనుక్కోవచ్చు. అండ్ ఈ బిజినెస్ లో రా మెటీరియల్స్ వచ్చేసరికి వేరుశనగ, కొబ్బరి అండ్ ఇతర నూనె తీయగలిగే మెటీరియల్స్. తయారీ విధానం చూద్దాం. ఈ మెషిన్ యూజ్ చేయడానికి మీకు పెద్దగా స్కిల్స్ అనేవేం అవసరం లేదు. నార్మల్ గా మీరు బయట పిండి మరని చూసే ఉంటారు కదా, ఇది కూడా సేమ్ అలాగే. మీరు పైనుండి వేరుశనగ పోస్తూ ఉంటే క్రింద ఆయిల్ అనేది పడుతుంది. అండ్ మీరు ఆ ఆయిల్ ని ఒక పాత్రలో సేకరించాలి. అండ్ మీరు ఇలా ఆయిల్ తీయగా మిగిలిన పిప్పిని మార్కెట్ లో అమ్మితే కొంచెం డబ్బు సంపాదించొచ్చు. ఈ బిజినెస్ చేయడానికి కావలసిన ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి. మీకు ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ అనేది 20,000 రూపాయలకు దొరుకుతుంది. అండ్ మీతో ఒకవేళ ఎక్కువ బడ్జెట్ ఉంటే 1 లక్ష రూపాయల మెషిన్ కొనుక్కోవచ్చు. 20,000 రూపాయల మెషిన్ కి 1 లక్ష రూపాయల మెషిన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే 20,000 రూపాయల మెషిన్ గంటకి 4 లీటర్స్ ఆయిల్ ఇవ్వగలదు. అండ్ లక్షది ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 30,000 రూపాయలు పడుతుంది. ఎప్పుడూ మనం చెప్పుకున్నట్టే మార్కెటింగ్ అనేది ప్రతి బిజినెస్ కి అవసరం. అలాగే ఈ బిజినెస్ కి మార్కెటింగ్ చేయటం చాలా ఈజీ. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్టు అందరికీ తెలిసేలా వర్డ్ ఆఫ్ మౌత్ తరహాలో ప్రచారం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మన వాడవాళ్లు మరియు మన ఊరిలో ఉన్న ప్రజలు మీ వద్దకొచ్చి ఆయిల్ అనేది పట్టించుకుని వెడతారు. అంతే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ గురించి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ లేటెస్ట్ బిజినెస్ అప్డేట్స్, బిజినెస్ రిపోర్ట్స్, ఆన్లైన్ ఆఫర్స్ అండ్ డీల్స్ కోసం డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన ట్యాప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.